హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే ఇండియన్ ఆర్మీ నుంచి వచ్చిన ఒక పర్మనెంట్ గ్రూప్ సి నోటిఫికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో ఈ పర్మనెంట్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ తెలియాలి అంటే మీరు మన వీడియోస్ని చివరి వరకు చూసినట్లయితే తెలుస్తుంది. అలాగే దీనికి అర్హత మెట్రికులేషన్ ఉంటే సరిపోతుంది. సో కాబట్టి వెంటనే చూసుకుని అప్లై చేయండి. సో ఇలాంటి నోటిఫికేషన్స్కి అయితే వచ్చేసి నోటిఫికేషన్ ఎంప్లాయ్మెంట్లో వచ్చిన దగ్గర నుంచి 20 డేస్ ఆర్ 21 డేస్ టైం మాత్రమే ఇస్తారు. ఈ లోపల వాళ్ళకి అప్లికేషన్ ఫామ్ రీచ్ అయితే అవ్వాలి. వీళ్ళు అప్లికేషన్ ఫామ్ బేసిస్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటారు. ఇవన్నీ పర్మనెంట్ గ్రూప్ సి జాబ్స్. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా జెన్యూన్గా అయితే వీడియోస్ ఉంటాయి, మీకు కూడా తెలుసు. సో మన ఛానల్ యొక్క వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ మాత్రం మర్చిపోద్దు. చూడండి ఫ్రెండ్స్, చూసి అప్లై అయితే చేసుకోండి. అండ్ అలాగే షార్ట్స్ రూపంలో ఉంటాయి. షార్ట్స్ రూపంలో మేము ఏం చేస్తామంటే ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే చేస్తాము. అలాగే కమ్యూనిటీ ద్వారా ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ లేదా కంప్యూటర్ జనరల్ సైన్స్కి సంబంధించిన క్వశ్చన్స్, జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇలా పోల్స్ అయితే పెడుతూ ఉంటాము. సో ఇది కూడా చెక్ చేసుకోండి ఇలా కమ్యూనిటీ పోస్టుల్లో కూడా. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి ఇక్కడ ఆర్మీ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అని చెప్పాను కదా, ఈ ఆర్మీ నోటిఫికేషన్ ఇండియన్ ఆర్మీ నుంచి అయితే వచ్చింది. సో దాన్ని క్లియర్గా చూసేద్దాము. క్లియర్గా ఇక్కడ చూడండి, 21 డేస్లో మీరు అప్లై అయితే చేసుకోవాలి. సో ఏమేం పొజిషన్స్ ఉన్నాయో కూడా చూద్దాము. సివిలియన్ ట్రేడ్ ఇన్స్ట్రక్టర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉన్నాయి, అందులో బార్బర్ పొజిషన్ ఉంది, గార్డనర్ పొజిషన్ అయితే ఉన్నాయి. ఈ 3 పొజిషన్స్కి అయితే వాళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేసుకున్నారు ఫ్రెండ్స్. సో అప్లికేషన్ అయితే ఇచ్చేసారు. వీళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫామ్లో మీరైతే ఫిల్ చేయాలి. ప్రింట్అవుట్ తీసుకుని మీ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేయాలి. ఇక్కడ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో 4.5 సెంటీమీటర్స్ది, దానిపైన మీ గెజిటెడ్ ఆఫీసర్తో గ్రీన్ కలర్ సైన్ క్రాస్గా ఇలా చేయించి స్టాంప్ అయితే కొట్టించండి. మీరు అలాగే పిన్ చేయొద్దని చెప్తున్నారు, ఓన్లీ అతికిచ్చండి. అతికిచ్చి ఈ అడ్రస్కి అయితే పంపించండి. సివిలియన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫీసర్, సివిలియన్ రిక్రూట్మెంట్ సెల్, హెడ్ క్వార్టర్స్ మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ అండ్ సెంటర్, శివాన్ చెట్టి గార్డెన్, పోస్ట్ ఆఫీస్ బెంగళూరు, దానికైతే పంపించండి. ఇక్కడ మీ ఫుల్ నేమ్ 10th క్లాస్లో ఎలా ఉందో అలా రాయండి. ఫాదర్ నేమ్, హస్బెండ్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే జెండర్, మీ నేషనాలిటీ ఏంటి, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, కేటగిరీ ఏంటి, వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్ సీక్ చేస్తున్నారా లేదా, సో వెదర్ బిలాంగింగ్ టు మైనారిటీ కమ్యూనిటీయా, వెదర్ యూ హ్యావ్ బీన్ డిస్మిస్డ్, సో ఎక్కడైనా మీరు డిబార్ చేశారంటే నో అని పెట్టండి. సో కన్విక్టెడ్, ఎనీ కోర్ట్ లాస్ మీ మీద ఉన్నాయా, కోర్ట్ రిలేటెడ్ ఇష్యూస్, సో మీరు ఎప్పుడైనా డిబార్ అయితే నో అని పెడుతున్నాను నేను. డూ యూ హ్యావ్ రిలేటివ్ వర్కింగ్ ఇన్, ఇందులో ఎవరైనా మీ రిలేటివ్స్ పనిచేస్తున్నారు, నో అని పెడుతున్నాను. ఇఫ్ ఎస్, వాళ్ళ యొక్క నేము అడ్రస్ అంతా ఇవ్వండి. నెక్స్ట్ అయితే వచ్చేసి అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఏమేం చదివారు, అది ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, మీకు ఏదైనా సర్టిఫికేషన్ రిలేషన్ ఏమన్నా ఉందా, వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే అవి రాయండి. ఎంప్లాయ్మెంట్ రికార్డ్స్ ఏమన్నా ఉన్నాయా, సో పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి, అవన్నీ డీటెయిల్స్ ఇవ్వండి. అలాగే మీ హౌస్ నెంబర్, విలేజ్ నెంబర్, మీ అడ్రస్ ఉంటుంది కదా, సో పర్మనెంట్ అడ్రస్ ఆర్ పోస్టల్ అడ్రస్ ఇవ్వండి. ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఐడెంటిఫికేషన్ మార్క్స్, సో మీ 10th క్లాస్లో ఎలా ఉన్నాయో అలా ఇవ్వండి. ఇక్కడ మళ్ళీ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ప్రతి పేజ్కి అయితే ఇచ్చారు. సో ఇక్కడ వెదర్ నేమ్ రిజిస్టర్డ్ ఇన్ విత్ ద ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో మీ నేమ్ ఏమైనా రిజిస్టర్ చేసుకున్నారా, చేసుకున్నట్లయితే ఏ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో చేసుకున్నారు, ఎంతవరకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది, ఎప్పటి వరకు వ్యాలిడ్ ఉంది. సో ఐ హియర్ ప్రొవిజనల్ కంటెంట్ ద నోటీస్ కేర్ఫుల్లీ, సో నేను అంతా క్లియర్గా అయితే ఇచ్చాను నా డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ రాయండి. సో ఏమేం సర్టిఫికేట్స్ పెడుతున్నారో అన్నీ ఇక్కడ మెన్షన్ చేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ పెట్టేసి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, మీ లెఫ్ట్ థంబ్ని ఇక్కడైతే థంబ్ ఇంప్రెషన్ చేయాలి. ప్లేస్, డేట్ మెన్షన్ చేయండి. మెన్షన్ చేసి మీరైతే వాళ్ళకి పంపించాలి. ఇది కూడా ఉంది ఫ్రెండ్స్, దీన్ని కూడా మీరు ఏం చేయాలంటే ఇక్కడ కూడా ఫోటోగ్రాఫ్ అతికిచ్చి గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ చేయించి ఇక్కడ కూడా మీ బేసిక్ డీటెయిల్స్, అడ్రస్ అంతా రాసేయండి. ఇది డిపార్ట్మెంట్ వాళ్ళు ఫిల్ చేస్తారు. మీరు హాల్ టికెట్ పంపించడం ఫ్రెండ్స్ దీనికి. సో వాళ్ళు మీ కేటగిరీ, రోల్ నెంబర్, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్, టైమింగ్స్ ఇవన్నీ వాళ్ళు పంపిస్తారు. సో మీరైతే దీన్ని కూడా లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ మళ్ళీ చేయండి. సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ పెట్టండి. డైరెక్షన్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అయితే ఉంది. సో ఇక్కడ వరకు అయితే మీరు ప్రింట్అవుట్ తీసుకుని పంపించాలి వాళ్ళకి. అండ్ ఇక్కడ ఒకసారి పొజిషన్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్, ఏమేం పొజిషన్స్ అని చూసారు కదా. సో ఒక వేకెన్సీ అయితే ఉంది, ఇదైతే వచ్చేసి ఎస్సీ కేటగిరీలో ఉంది.
ఓఈఎం ఆపరేటర్ ఎక్స్కావేటరీ మిషన్ అనేసి. గార్డనర్ అయితే వచ్చేసి ఒకటి ఎస్సీ కేటగిరీలో ఉంది అండ్ ప్లంబర్ అయితే వచ్చేసి ఒకటి ఎస్టీ కేటగిరీకి సంబంధించి ఉంది. టోటల్ 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మెట్రికులేషన్ ఈక్వివాలెంట్ అయితే ఉండాలి. దీనికి కూడా మెట్రికులేషన్ ఈక్వివాలెంట్ అయితే చేసి ఉండాలి. ఈ 3 పొజిషన్స్కి 10th అర్హతతోనే ఉన్నాయి ఫ్రెండ్స్ పర్మనెంట్ జాబ్స్ గ్రూప్ సి రిలేటెడ్. సో దీన్ని అయితే ప్రింటర్ తీసుకుని సో అప్లికేషన్ ఫామ్ చెప్పాను కదా దాన్ని ప్రింట్అవుట్ తీసుకుని సో కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి అడ్రస్కి అయితే పంపించాలి. సో ద సివిలియన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫీసర్ అడ్రస్ చెప్పాను కదా ఫ్రెండ్స్ బెంగళూరు, దానికైతే పంపించాలి. సో మీరు అప్లికేషన్ మీద ఎన్వలప్ మీద ఏం రాయాలంటే ఫర్ ద పోస్ట్ అండర్ అని చెప్పేసి మీరు రాసేసి 2 అడ్రస్ రాసే పంపించండి. సో సెలక్షన్ ప్రొసీజర్ అయితే వచ్చేసి బేస్డ్ ఆన్ రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ ద్వారా కండక్ట్ చేస్తారు. అండ్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ కాల్ ఫర్ స్కిల్ టెస్ట్ మే బీ రిస్ట్రిక్టెడ్ టు 10 times ఆఫ్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు ఫ్రెండ్స్. డేట్ అనేది 18 to 25 years మధ్యలో ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి క్యాండిడేట్స్కి. హౌ టు అప్లై అయితే వచ్చేసి వాళ్ళు ఎనెక్సర్లో అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. అప్లికేషన్ ఫార్మాట్స్ అదర్ దెన్ 1 ఇండికేటెడ్ విల్ బీ సమ్మర్లీ రిజెక్టెడ్. ఓన్లీ ఒకదానికి మాత్రమే అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవాలని చెప్తున్నారు. ఇఫ్ రాంగ్ ఎంట్రీస్ మేడ్ ద క్యాండిడేట్స్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ని రిజెక్ట్ చేస్తామని చెప్తున్నారు క్లియర్గా. సో డిస్క్వాలిఫికేషన్ కూడా చేస్తారు. సో ప్రొబిషన్ పీరియడ్ అయితే ఉంటుంది. పీరియడ్ ఆఫ్ 2 years ఉంటుందని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. సర్టిఫికేట్స్ అటాచ్డ్ మెట్రికులేషన్. సో క్యాండిడేట్ షుడ్ ఎన్ష్యూర్ దట్ అటాచ్ ద అప్లికేషన్ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఫోటో పైన గెజిటెడ్ ఆఫీసర్ కావాలి, అలాగే అటాచ్ చేస్తున్న సర్టిఫికేట్స్ పైన కూడా గెజిటెడ్ ఆఫీసర్ సైన్ కావాలి, అంటే గ్రీన్ ఇంక్ సైన్ కావాలి. మెట్రికులేషన్, ఆల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, డిప్లొమా ఉంటే డిప్లొమా. సో ఇవన్నిటి మీద గెజిటెడ్ ఆఫీసర్ గ్రీన్ ఇంక్ సైన్తో పెట్టి వాళ్ళకి పంపించాలి. సో ఇది ఫ్రెండ్స్ డీటెయిల్గా ఉన్న నోటిఫికేషన్స్. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇక్కడ అడ్రస్ని చూడండి, హైలైట్ చేస్తున్నాను స్టార్ మార్క్స్తో, బట్ మిస్టేక్స్ చేయకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.